సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బీసీ రాజ్యాధికార సమితి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మరియు మెదక్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థి అచ్చా నాగమణి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. నా పేరు నాగమణి. ఇక్కడికి నేను మిమ్మల్ని అందరినీ ముగ్గుల పోటీ కోసం పిలవడం జరిగింది. నాకు సపోర్ట్ చేసిన శ్రీనివాస్ అన్నగారికి కానీ ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ కానీ చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనము కలర్లు వేయకుండా ముగ్గులు వేసుకున్నాం కదా అందరికీ. దానికోసం రీజన్ చెప్పమంటారా? ఆ ముగ్గులు కలర్లు వేయడం వల్ల మన చేతులకు హాని జరుగుతుంది, కళ్ళకు హాని జరుగుతుంది. ఈ ప్రకృతికి విరుద్ధమైన పనులు కాబట్టి దానికి మేము సమ్మతించలేదు. అందువల్లే మనము పద్ధతుల ప్రకారం అంటే సంప్రదాయ పద్ధతుల ప్రకారంగా ముగ్గులు వేయాలని చెప్పేసి ఓన్లీ పిండి ముగ్గుతోనే ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐకేపీ అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస్ విచ్చేసి ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇరువురు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 194వ జయంతి ఉత్సవాల సందర్భంగా మెదక్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థి అచ్చా నాగమణి ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు. మనకి మొట్టమొదట మహిళా టీచర్ ఆవిడ మన భారతదేశంలోనే మొట్టమొదట మహిళా టీచర్గా ఉంది. ఆవిడ ఎంత కష్టపడ్డదంటే మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎవరికైనా సరే చదువుకోవటానికి ఇంతకు ముందు ఫస్ట్లో చదువుకోవటానికి మనకి అత్యంత వర్గాల వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అరే మీరు చదువుకుంటే మీకు ఈ గండాలు ఉన్నాయి ఆ గండాలు ఉన్నాయి అని అనేసి మనకి చదువు లేదనేసి ఎంతో చిన్న చూపు చూసేవాళ్ళు. అట్లాంటిది కూడా ఆవిడ ఏం చేసేదంటే చదువు చెప్పాలా, చదువుకోవాలా, వెనకబడి తరగతులు అందరూ కూడా మనలాగా అందరూ బాగుపడాలా, వాళ్ళు కూడా అన్ని తెలుసుకోవాలని చెప్పేసి చదువు సందర్భంగా ఆవిడ ఎన్నో అగసాట్లు పడింది. చదువు చెప్పడానికి పోతుంటే కూడా కొంతమంది ఆవిడ మీద బురద పోసేవాడు. బురద పోస్తే కూడా ఆ బురదను కూడా కాదనుకొని ఆవిడ ఇంకొక చీర బ్యాగ్లో పెట్టుకొని వచ్చి మనలాంటి వాళ్ళ ఇళ్లలో ఒక గుడిసెలోకి వెళ్ళి ఇంకొక చీర మార్చుకొని ఆ చీర కట్టుకొని మళ్ళీ మన పిల్లలకి అందరికీ పాఠాలు చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళేది ఆవిడ. అంత కష్టపడ్డ మహిళ. ఈరోజు మహిళలందరూ కూడా ఈరోజు మనం చదువుకొని ఇంత గౌరవంగా ఉంటున్నామంటే ఇదంతా సావిత్రిబాయి గారి పూజ ఆమె సందర్భంగా ఈ విధంగా తెలియపరుచుకుంటున్నా. సుమారు 100 మంది మహిళలు ముగ్గులు వేశారు. ఇందులో గెలిచిన వారికి మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపినందుకు ఇక్కడికి వచ్చిన మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బండారి పద్మావతి, జీహెచ్ఎంసీ మహిళా అధ్యక్షురాలు తాళ్ల భాగ్యలక్ష్మి, జీహెచ్ఎంసీ మహిళా అధికార ప్రతినిధి గోసికి స్వప్న, జీహెచ్ఎంసీ మహిళా ముఖ్య కార్యదర్శి జ్యోతి గౌడ్, పి దుర్గేష్, మురళీధర్ మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.